తమిళనాడు ఎన్నికల చరిత్రలో 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఓ విశిష్టత ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళగడ్డపై మే 21న దారుణ హత్యకు గురయ్యారు. ఆ సానుభూతి పవనాలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించగా, తమిళనాడులో అన్నాడీఎంకే కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1991-1996 మధ్య సాగించిన పాలన అత్యంత వివాదాస్పదమైంది. వ్యక్తి పూజ పరాకాష్ఠకు చేరిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పైనా లేనన్ని అవినీతి ఆరోపణలు జయమ్మను చుట్టుముట్టాయి. 1996లో కరుణానిధి నేతృత్వంలో ఏర్పడిన డీఎంకే సర్కారు వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జయలలిత, ఆమె మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై మొత్తం 46 అవినీతి కేసులు నమోదు చేసింది. వీటిలో 9 కేసుల్లో జయలలితకు వ్యతిరేకంగా అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుల విచారణకు కరుణానిధి ప్రభుత్వం 3 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న 7 కేసుల నుంచి పురచ్చి తలైవి నిర్దోషిగా బయటపడ్డారు. వీటిలో కలర్ టీవీల కుంభకోణం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమిళనాడులోని పంచాయతీలన్నింటికీ 45,000 కలర్ టీవీలు కొనుగోలు చేశారు. మార్కెట్ ధర కంటే అధికానికి కొనుగోలు చేసి ఖజానాకు నష్టం కలిగించారని జయలలితపై అభియోగాలు నమోదయ్యాయి. తర్వాత ఈ కుంభకోణంలో జయను కోర్టు నిర్దోషిగా తేల్చింది. తమిళనాడు ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు చెందిన భూమి కొనుగోలు వ్యవహారం టాన్సీ భూ కుంభకోణం కేసులో మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి కాస్త ఇబ్బందులు పడ్డారు. జయలలిత, ఆమె స్నేహితురాలు భాగస్వాములుగా ఉన్న జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్ సంస్థలు ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేశాయనేది అభియోగం. ఈ కేసులో చెన్నై ప్రత్యేక కోర్టు జయలలిత, శశికళకు చెరి 5 ఏళ్ల శిక్ష విధించింది. తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును కొట్టివేయడంతో జయలలితకు ఊరట లభించింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొడైకెనాల్ పర్వత స్థానముల్లో అత్యంత ఆధునికంగా నిర్మించిన హోటల్ ప్లెజెంట్ స్టే విషయంలో డీఎంకే సర్కారు కేసులు పెట్టింది. నిబంధనలను తొంగులో తొక్కి అక్రమ మార్గంలో అనుమతులు మంజూరు చేశారని అభియోగాలు నమోదు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు జయలలితకు 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష పడిన సీఎంగా జయమ్మ చరిత్రపుటలకెక్కారు. తర్వాత ఈ కేసులోనూ జయ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకున్నారు. అలాగే స్పిక్ పెట్టుబడుల ఉపసంహరణ కేసు నుంచి కూడా నిర్దోషిగా బయటపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ స్పిక్లో తమిళనాడు ప్రభుత్వానికి 25% వాటాలుండేవి. వాటిని ఉపసంహరించి కావాలనే ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టారనేది జయలలిత ఎదుర్కొన్న ఆరోపణ. ఈ లావాదేవీల కారణంగా ప్రభుత్వానికి 28 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అభియోగం నమోదు చేయగా, ఇందులోనూ జయలలిత నిర్దోషిగా తేలారు. ప్రభుత్వ పవర్ ప్లాంట్లకు అవసరమైన నాసిరకమైన నేలబొగ్గును అధిక ధరలకు కొనుగోలు చేశారంటూ దాఖలైన కేసులోనూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. మీనా అడ్వర్టైజర్స్ అనే ఏజెన్సీ ప్రభుత్వానికి బకాయి పడిన 2 కోట్ల రూపాయలను జయ సర్కారు మాఫీ చేసింది. ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించారంటూ తర్వాతొచ్చిన డీఎంకే ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో పాటు తమిళనాడులోని గ్రానైట్ గనులకు అక్రమ అనుమతులు మంజూరు చేసినందుకు 39 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్న కేసులోనూ పురచ్చి తలైవి కడిగిన ముత్యంలా బయటపడ్డారు. మిగిలిన 2 కేసుల్లో అత్యంత కీలకమైన 18 ఏళ్ల పాటు విచారణ సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను బెంగళూరు కోర్టు దోషిగా తేల్చింది. జయ ముఖ్యమంత్రిగా కొనసాగిన 1993-94 మధ్యకాలంలో ఆదాయపు వివరాలు దాఖలు చేయలేదనేది ఆమెపై నమోదైన మరో కేసు. చెన్నైలోని ఎగ్మోరు కోర్టులో ఈ కేసు విచారణ ఇప్పటికీ నడుస్తోంది.